నమస్తే తెలుగు ప్రజలకు. పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే బాల్య వివాహాలకు నెంబర్ 1 రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలుస్తా ఉంది. ఎస్ఆర్ఎస్ రిపోర్టు ప్రకారం 2023 రాష్ట్రంలో 6.3% వివాహాలు బాల్య వివాహాలుగా నమోదయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా అత్యధికం. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలలో కూడా ఈ సంఘటన ఎక్కువగా మనకు కనబడతా ఉంది. జార్ఖండ్ 4.6%, బీహారు 16.7%, ఉత్తరప్రదేశ్ 15.2%లో కూడా రేట్లు ఉన్నాయి. కానీ పశ్చిమ బెంగాల్ టాప్ స్థానంలో ఉంది. కేరళ 0.1లో అతి తక్కువగా నమోదైనట్టుగా మనకు కనబడుతోంది. అదేవిధంగా కన్యాశ్రీ ప్రాజెక్టు వంటి పథకాలు అమలు అవుతున్న బాల్య వివాహాలు తగ్గకపోవడము సమస్యగా మనకు కనబడతా ఉంది మిత్రమా. పశ్చిమ బెంగాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండడానికి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ప్రధానం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోనూ ఈ సమస్య తీవ్రంగా మనకు కనబడతా ఉన్నది. పేదరికము, విద్య లేకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, బాలికల విద్య మానేసి వివాహం చేయడము సాధారణము. ముర్షిదాబాదు, మల్దా జిల్లాల్లో 55%కు పైగా రేటు ఉంది. సాంస్కృతిక సంప్రదాయాలు, మతపరమైన, సామాజిక ఒత్తిళ్లు, భద్రతా భయాలు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. పాఠశాల డ్రాప్ అవుట్, బాలికలు 42% మంది సెకండరీ స్కూల్ మానేస్తున్నారు. ఇది వివాహాలకు దారి తీస్తా ఉంది. కన్యాశ్రీ పథకం వంటి అమలవుతున్న 32 పెరుగుదల కనిపిస్తుంది. అమలు లోపాలు సమస్యలుగా మనకు కనబడుతోంది మిత్రమా. మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో బాల్య వివాహాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము పలు చర్యలు చేపట్టింది. ప్రధానంగా కన్యాశ్రీ పథకం అవగాహన కార్యక్రమాలు కన్యాశ్రీ ప్రాజెక్టు 13 నుంచి 18 సంవత్సరాల బాలికలకు విద్య కొనసాగింపు, ఆర్థిక సహాయం అందించి బాల్య వివాహాలను నిరోధిస్తుంది. గ్రామీణ జిల్లాల్లో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అవగాహన కార్యక్రమాలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా నేతృత్వంలో అబ్బాయిలు, బాలికలకు వర్క్ షాపులు, ప్రచారాలు ప్రారంభం. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ PCMA 2006 బాల్య వివాహాలు నేరం, 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా రూపాయలు 1,00,000 జరిమానా జిల్లా స్థాయి CMPOలు అమలు చేస్తారు. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ PCMA 2006 బాల్య వివాహాలు నేరం, 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా రూపాయలు 1,00,000 జరిమానా జిల్లా స్థాయి CMPOలు అమలు చేస్తారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ BVMB గ్రామ ధృవీకరణ యోధ అవార్డులు, టాస్క్ ఫోర్సులు ఏర్పాట్లు, పంచాయతీలతో సంయుక్త పర్యవేక్షణ. బాల్య వివాహం నిరోధక చట్టం 2006 భారతదేశంలో బాల్య వివాహాలను పూర్తిగా నిషేధించే చట్టం ఇది. 1929 చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ను పూర్తి చేసింది. బాలిక 18 సంవత్సరాలు నిండిన స్త్రీ, బాలుడు 21 సంవత్సరాలు నిండిన పురుషుడు. బాల్య వివాహం మైనర్ 18 లేదా 21 ఏళ్లు దాటని వారి మధ్య జరిగే వివాహం. 18 సంవత్సరాలు దాటిన పురుషుడు బాల్య వివాహం చేసుకుంటే 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష లేదా రూపాయలు 1,00,000 జరిమానా లేదా 2 వర్తిస్తాయి. నెక్స్ట్, వివాహం నిర్వహించేవారు, ప్రోత్సహించేవారు, తల్లిదండ్రులు, సంరక్షకులు అదే శిక్ష వారికి. మైనర్ బాలికకు భరణ పోషణ జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పురుషుడు చెల్లించాలి. బాల్య వివాహ నిరోధక అధికారి CMPO రాష్ట్రాలు నియమించాలి. అమలు ప్రచారం చేపట్టాలి. బాధితుల రక్షణ, వివాహం రద్దు చేసేందుకు అవకాశం. బాల్య వివాహం నిరోధక చట్టం 2006 PCMAకు ఇప్పటి వరకు ప్రధాన సవరణలు జరగలేదు. ఇది 1929 చట్టాన్ని భర్తీ చేసింది మాత్రమే. అయితే 2021లో ప్రతిపాదించిన సవరణ బిల్లు
లార్జ్ మెయిన్ ఆఫ్ శిక్షణలు పార్లమెంటులో ఆమోదం పొందలేదు కాబట్టి 2006 చట్టమే అమలులో ఉంది. శిక్షలు పెంచడము. జైలు శిక్ష 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు జరిమానా లేదా రూపాయలు 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచే ప్రతిపాదన. మైనర్ బాలికకు మెంటల్ హెల్త్ సపోర్ట్ కౌన్సిలింగ్ ఏర్పాటు. చట్టం మరింత కఠినంగా అమలు చేయడానికి డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు సూచించారు. POCSO యాక్ట్ 2012 సవరణ 2019 మైనర్ బాలికలతో సంసారం అత్యాచారంగా పరిగణించి 16 ఏళ్ల లోపు బాలికలకు 20 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు శిక్ష విధించే నిబంధనలు జోడించాలి. ఇది PCMA తో ముడిపడి పనిచేస్తా ఉంది. ఇది మిత్రమా ఈ బాల్య వివాహాల గురించి మనం తెలుసుకుందాము. ఇది మిత్రమా ఈ రోజు టాపిక్ గురించి. అందరికీ ధన్యవాదాలు.